హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మన ఇంటి దగ్గర ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్తో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో ఎప్పటిది అంటే నిజంగా చెప్పాలంటే ఫ్రైడే అని గుర్తుంది, కానీ డేట్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ నిన్నటి వరకు చూసారు కదా, వాకిలు తీసి పూజలు చేపించాము. దాని తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళాం శివరాత్రి పండగకి. శివరాత్రి అయిపోయిన తర్వాత మేము మంగళవారం వచ్చాం కదా, దాని తర్వాత మళ్ళీ నేను 2 డేస్ అయితే వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇంట్లో పనులు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా శుక్రవారం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంటి ముందు అయితే ఇంకా శుక్రవారం కదా అని చెప్పేసి బాగా కల్లాపు చల్లుకుందామని చెప్పేసి ఇంకా కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే వేసి చల్లేసి దాని తర్వాత ఇట్లా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. సో చాలా రోజులు అయిపోయిందనమాట మనం ఇంటి దగ్గర ఉండి కూడాను. దగ్గర దగ్గర 10 డేస్ పైనే నేను ఇంటి దగ్గర లేను. దానికి ముందు చేయి తగిలింది కదా, వేలు ఇదైంది కాబట్టి నేను ఇట్లా పనులన్నీ కూడా ఏం చేయలేదు కదా. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఎర్లీగా లేచేసి అన్ని పనులు కూడా నీట్గా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇట్లా ముగ్గు పెట్టి ఎర్రమన్ను పెట్టుకొని తులసి కోట కూడాను ఆ కుండీ అయితే చూడడానికి కూడా బాగా అలా అయిపోయింది అనమాట. మంచిగా ఎర్రమన్ను అంతా పూసేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను. అండ్ చూడడానికి కూడా ఎంత కలగా బాగుంది కదండి. నేనైతే ఊరు నుండి వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే అసలు ఇంకా చూడడానికి కూడా బుద్ధి పుట్టలేదు అనమాట. అలా అయిపోయింది. ఎప్పుడెప్పుడు నేను నా చేయి నొప్పి తగ్గుతుందా, ఎప్పుడెప్పుడు ఈ పనులన్నీ చేసుకుందామా అన్నట్లు ఉన్నింది. అంత బిజీ అయిపోయాము. ఒక్కొక్కసారి అంతే మనకే తెలియకుండా మనం బిజీ అయిపోతూ ఉంటాము. ఎక్కడలేని పనులన్నీ కూడా ఒకసారిగా చుట్టుకునేస్తూ ఉంటాయన్నమాట వచ్చి. అట్లా ఈ 3 మంత్స్ నుంచి కూడా నేను చాలా చాలా వర్క్స్లో బిజీ అయిపోయాను. పోనీ అవి ఏమన్నా నాకు ఇట్లా హెల్ప్ అయ్యే పనులు అంటే అవి ఏవి కాదు, మొత్తం రెస్పాన్సిబిలిటీస్తో కూడుకున్నవే అనమాట. సో అట్లా అన్ని సమస్యలు అన్ని బాధ్యతలు ఒకేసారి నా పైన పడిపోవడం వల్ల ఇంకా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ మాత్రం ఎప్పటికెప్పుడు పోస్ట్ చేస్తుండాలి, అసలు మిస్ చేసుకోకూడదని చెప్పేసి ప్రతిదీ కూడా నేను మీతో టైం దొరికినప్పుడు చెప్పాలంటే నైట్ టైం నిద్ర మానుకొని మరి వీడియోస్ ఎడిటింగ్ చేసి మీతో టైంకి నేను అప్లోడ్ చేస్తుండేదాన్ని. అప్పటికి రీసెంట్ టైమ్స్లో ఒక 4 డేస్ అయితే వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట. అప్పుడైతే ఇంకా చాలామంది నాకు ఇన్బాక్స్లో మెసేజ్లు చేశారనమాట, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అక్క వీడియోస్ పెట్టట్లేదు, ఏమైందని చెప్పేసి. ఇంకా ఇలా ఉంటే కాదని చెప్పి ఇంకా తొందరగా వీడియోస్ పెడదామని చెప్పేసి వాయిస్ కొంచెం బాగా వచ్చేసరికి చక్కచక్క ఆ వీడియోలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చానమాట. సో అలా ఉంటాయండి. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల అంటే తెర వెనక జరిగేటివి మీకు తెలియదు. అన్ని ఇబ్బందులు పడుతున్నా నేనైతేను. సో ఇంకా మొత్తానికి ఇప్పటికి కొంచెం రిలాక్స్ అయ్యానని అనుకుంటున్నా. బట్ తెలీదు మళ్ళీ ఏం పనులు పడతాయి, మళ్ళీ ఎంత బిజీ అవుతాననేది తెలియదు అనమాట. నాకే అలా ఉంది అయోమయంగా నా పరిస్థితి. ఇంకా ఏది జరిగినా మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఏది జరగాల జరుగుతూ ఉంటుంది. మనం నిమిత్తులు మాత్రమే మనం చేసుకుంటూ పోతానాలి మన పని మనం, అంతే. జరిగేదాన్ని ఆపలేము. ఇంకా నేనైతే బయట కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కిచెన్లో గిన్నెలు అవి ఉంటే అవన్నీ కూడా కడిగేసి ఇంకా స్టవ్ అంతా కడిగి మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లంతా కూడా మాప్ చేస్తూ ఉన్నా. నేను ఈ రోజేనండి ఒక దగ్గర 10-15 రోజుల తర్వాత ఈ రోజే అనమాట ఇంట్లో ఇల్లు తుడచడము ఇవన్నీ చేస్తున్నది. చెయ్యి ప్రాబ్లంగా ఉన్నింది కాబట్టి నేను ఏ పనులు చేయలేదన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ ఇల్లు శుభ్రం చేసేసుకొని మాప్ చేసుకొని నీట్గా పెట్టుకుందామా అని అనిపిస్తూనే ఉన్నింది. ఒక్కొక్క రోజు అయితే నిద్ర కూడా రాదనమాట నాకు. అయ్యో ఇల్లు ఇట్లుంది అని చెప్పేసి. ఏమంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఇల్లు నీట్గా పెట్టుకొని. దానివల్ల ఏమంటే ఒక 2 రోజులు మనం చూడలేమన్నమాట. అసలు చెత్త ఓడ్చకుండా 2-3 రోజులు ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకేం చేసేది, ఆయన పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలి, ఆయన ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, మాకు ఫుడ్ అవి ఇవి ఇంకా ఊర్లు తిరగడము ఇట్లే సరిపోయిందనమాట. ఈ కర్టన్స్ వల్ల ఇంత బ్రేక్ వచ్చేసిందనమాట ఇంట్లో పనులకి నాకు. ఇంకా ప్రతి పని కూడా ఈ రోజే చేసుకుంటున్నాను. ఇంకా సోఫాలో కూడా మీరు బట్టలు చూసారు కదా, ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసా, ఇంకో ట్రిప్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఉతికి చకచక ఆరేసేసుకోవాలి. ఇంకా ఇంట్లో కూడా ఇన్ని రోజులు సరిగా పట్టించుకోకపోయేసరికి బాగా డస్ట్ పట్టిపోయాయి అనమాట. కిచెన్లో కానీ టీవీ పైన అయితే అసలు ఇంకా అరడుగుండే అంత డస్ట్ నిండిపోయింది. ఇదిగోండి ఇవి చేసిన పని అనమాట. ఈ కర్టన్స్ వల్ల నా చెయ్యికి ఇంత ప్రాబ్లం రావడము. ఇంకా ఈరోజైతే మొత్తం పనులు చేసేసుకుంటున్నా. చెయ్యి నొప్పి అయితే పర్లేదు, కొంచెం ఇంకా పచ్చిగా లైట్గా ఉందనమాట. అదేదైనా తగిలినప్పుడు నొప్పి వచ్చేస్తుంది అనమాట. అది భయం నాకు. మిగతా అంతా కూడా బాగా క్లోజ్ అయిపోయింది. కొత్త స్కిన్ కూడా వచ్చేసింది అనమాట. దేవుడి దయ వల్ల బాగున్నాను ఇప్పుడు. సో మీరు అందరూ నిజంగానే చాలా కోరుకున్నారు నాకు ప్రాబ్లమ్స్ తగ్గాలి, నన్ను మంచిగా చూడాలి, నేను నవ్వుతూ ఉంటే చూడాలని చెప్పి చాలామంది అయితే నన్ను కోరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. స్నానం అవి చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను కూడా
కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. సో చూసారు కదా, శుక్రవారం కాబట్టి ఇంకా కొత్తగా కలశం అవి పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని తాంబూలము అరటిపళ్ళు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇలా కలకల్లాడుతూ ఉంటేనే పూజ గది ఎప్పుడు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్గా నాకు ఇంట్లో రిలాక్స్గా ఉంటానన్నమాట. పూజ చేయలేదు అనుకోండి, ఇంకా పూజ రూమ్ డల్గా కనిపించిందో నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో డైలీ కూడా ఇలానే ఉంటుంది. శుక్రవారం ఇంకా స్పెషల్గా ఉంటుందన్నమాట. సో ఇంకా పూజలంతా అయిపోయింది, లంచ్ అంతా చేసేసి తినేసిన తర్వాత ఇంక ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం అనమాట. సో మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా ప్రియాని ఇలా చూడగానే. ఇదైతే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసేసి ఉంటారు, పాప పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడాను. మొగిలి ఉంది మనకి పలంనేరు నుంచి 25 మినిట్స్ అనమాట. 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చులేండి మొగిలికి అయితే. మీలో ఎంతమందికి మొగిలి టెంపుల్ తెలుసు అని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే చిత్తూరు, పలంనేరు, మొగిలి, బంగారుపాలెం ఇక్కడ నుంచి ఎంతమంది చూస్తున్నారు మన వీడియోస్, మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి. సో మొగిలి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు. నిన్న మున్నారైన కాలేజ్లో ఈవెంట్ ఉండే పిల్లలది, అప్పుడు కూడా నేను వెళ్ళాను. మనసేం బాగాలేదని చెప్పేసి ఇంకా పిల్లలతో పాటు వెళ్ళేసి సరదాగా అట్లా స్పెండ్ చేసేసి వచ్చాము. దాని తర్వాత ఇంకా వెంటనే ఈరోజు అనమాట. ఈరోజు అయితే ఇంకా పుష్పపల్లకి ఉంది మొగిల్లో. అంటే ప్రతి సంవత్సరం కూడా నేను మొగిల్లో అయితే తేరుకి వెళ్ళేదాన్ని అనమాట. మా ఊర్లో శివరాత్రి చూసుకొని వచ్చిన వెంటనే ఇక్కడ తేరు జరుగుతుంది. మా వారైతే తేరుకి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. బట్ ఈసారి గుర్తు కూడా లేదు నాకు యాక్చువల్లీ తేరు జరుగుతుందని చెప్పేసి, అండ్ వెళ్ళడానికి కూడా కుదరలేదనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు అసలు నేను అనుకోలేదు యాక్చువల్లీ నేను వెళ్తానని చెప్పేసి. కాకపోతే ఆ శివయ్య నన్ను రప్పించుకుంటున్నారండి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నేను అన్నీ కూడా మీతో షేర్ చేస్తా, వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇక్కడైతే దేవుడు ముందు చెప్పాను కదా పుష్పపల్లకిలో ఊరేగింపు అప్పుడు పుష్పపల్లకి ముందు పిల్లలది డ్యాన్స్ ఉంటుంది అనమాట. శివయ్య సాంగ్స్కి కోలాటము ఇవన్నీ ఉంటుంది. దానికోసం అయితే ట్రెడిషనల్గా రెడీ చేయాలి కదా. సో నేనైతే ఇంకా టెంపుల్కి కాబట్టి ఇలా జడంతా వేసి రెడీ చేసామంటే ఆ వైబ్స్ బాగుంటుంది అనమాట. డ్యాన్స్ వేసేటప్పుడు, కోలాటం వేసేటప్పుడు. ఈరోజు అయితే సినిమా సాంగ్స్ ఏముండదు, ఓన్లీ రఘుకుల తిలక కోలాటం ఉంటుంది. దాని తర్వాత శివయ్య సాంగ్స్కి కోలాటం ఉంటుంది. ఓన్లీ శివుడికి సంబంధించి ఇంకా రాముడికి సంబంధించి దేవుడు గాడ్ సాంగ్స్కి మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు పిల్లలు. సో మంచిగా ఇలా అయితే నేను స్టెప్ జడ్ లాగా వేసేసి కుచ్చులు పెట్టాను, సవరం పెట్టాను. ఇంకా కాకడం పువ్వులు ఉన్నాయి, కాకడం పువ్వులు పెట్టుకుంటానని చెప్పింది. అండ్ నైట్ కదా, నైట్లో వైట్ ఫ్లవర్స్ పెట్టామంటే బాగా లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇవైతే పెట్టాను. కనకాంబరం పువ్వులు నేను పెట్టుకున్నాను అనమాట. సో చూసారా మా అమ్మాయి భలే ఉంది కదా, ఈ జ్యువెలరీ అంతా నిండుగా వేసి. అసలు యాక్చువల్లీ ఇలా వద్దని చెప్పిందండి, కాకపోతే నేనే ఇంకా అరిచి తనకి చెప్పానమాట. టెంపుల్లో పర్ఫామ్ చేసేటప్పుడు ఇలానే రెడీ అవ్వాలి, అప్పుడే లుక్ బాగుంటుందని చెప్పేసరికి ఇంకా కాసేపు ఒప్పుకోలేదు. మళ్ళీ నేను కోపం వచ్చి అలిగినట్టుగా ఉండిపోయాను అనమాట. మళ్ళీ వచ్చి సరే రెడీ చేయని చెప్పేసి రెడీ అయ్యింది. మొత్తానికైతే రెడీ అయ్యేసి ఈవినింగ్ ఒక 5:30కి అంతా మేము మొగిల్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే టెంపుల్ దగ్గర ప్రాక్టీస్ అవుతూ ఉన్నారు కోలాటం అవి. సరే ఇంకా ఆ లోపల మేము ఏం చేయాలి అక్కడ కూర్చోని అని చెప్పేసి మేడం వాళ్ళు, నేను అందరం కూడా గుడి దగ్గరకు వచ్చామన్నమాట. దర్శనం అయితే చేసేసుకున్నాము. నిజంగా అయితే నేను అనుకోలేదండి శివయ్య దర్శనం జరుగుతుంది ఇక్కడ అని. పక్కనే మాకు చెప్పాను కదా 20 to 30 మినిట్స్లో మేము మొగిలికి రావచ్చు పలంనేరు నుండి. కానీ రప్పించుకుంటేనే కదా మనం రాగలము. ఎంత దగ్గరలో ఉన్నా ఒక్కొక్కసారి మన ఇంటి పక్కనే గుడి ఉన్నా కూడా మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ దేవుడు పిలుపు లేదే మనం వెళ్ళలేము. అట్లనే ఇక్కడ కూడా రావడానికి ఇదే దారిలో వెళ్తాం, ఊరు వెళ్ళేటప్పుడు ఇదే దారిలో వస్తాం. బట్ ఎప్పుడు రావాలి అని అనిపించలేదు. బట్ ఈరోజు నాకు తెలియకుండానే శివయ్య రప్పించుకోవడము, మేము వచ్చి ఇక్కడ దర్శనం కూడా చేసుకొని ఇంకా తిరునాళ్ళకైతే వచ్చాము. తిరునాళ్ళకి వచ్చేసి ఇంకా అన్నీ కూడా చూసుకొని మసాలా బరుగులు తీసుకొని తిని ఐస్ క్రీమ్స్ తిని ఇంకా టెంపుల్ ముందైతే స్టార్ట్ అయింది, వచ్చేసాము. ఇక్కడ ఈ డోలు వాయిస్తున్నారు కదా, ఇది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. కర్ణాటక వాళ్ళంట. చాలా బాగా ఈ డోల్ వాయిస్తుంటే నాకైతే ఎంతసేపు ఇక్కడ చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీకు కూడా వినిపిస్తాను చూడండి, ఎంత బాగా చేశారంటే ఇక్కడ. చూసారు కదా, నాకైతే ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇది ఓన్లీ ఇక్కడ గుడి ముందు స్టార్ట్ చేశారు అంతే. మళ్ళీ రాను అసలు సౌండ్ వింటుంటేనే పూనకాలు వచ్చాయన్నమాట, అంత బాగుండింది. ఏంటో ఈ మధ్య అసలు నేను మొత్తం కూడా మీకు డెవోషనల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నా, అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఖచ్చితంగా చూడండి. కొన్ని మీరు చూడని కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇంట్లో రొటీన్వే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఖచ్చితంగా చూడండి, చూసి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మంచి వీడియోస్ అయితే మీతో
నేను షేర్ చేసుకుంటా. రాబోయే రోజుల్లో ఇంట్రెస్టింగ్ వీడియోసే రాబోతున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ కూడా రాబోతున్నాయి. అవి ఏంటని చూడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కూడా లైక్ చేస్తూ ఉండండి. ఇంకా పిల్లలు కూడాను ప్రాక్టీస్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి అయితే వస్తున్నారనమాట. ఇక్కడ చూపించింది పుషప్ పల్లకి అయితే రెడీ చేస్తున్నారు. ఊరేగింపుకి అయితే ఆ పల్లకిలోనే దేవుని తీసుకొని వస్తారనమాట. ఇంకా పిల్లలందరూ కూడాను కోలాటాలు తీసుకొని రెడీగా ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే ఇంకా ఆలస్యం అనమాట. ఇంకా దుమ్ము లేపేస్తారనమాట పిల్లలైతేను. సో ఇంకా టెంపుల్ ముందు ఫస్ట్ అయితే ఇంకా ఇట్లా వేరే వాళ్ళు కోలాటం అయితే వేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత పిల్లలది ఉంటుంది అనమాట. అంటే ఊరేగింపు స్టార్ట్ అవ్వకముందు వీళ్ళది, పిల్లలది వచ్చేసరికి పుషప్ పల్లకి ఊరేగింపు స్టార్ట్ అయినప్పుడు భగవంతుడి ముందే పిల్లల పర్ఫార్మెన్సెస్ ఉంటుంది. టోటల్గా 5 సాంగ్స్ ఉంటుంది అనమాట పిల్లలది. సో అట్లా ఇంకా చూడండి, మంచిగా శివయ్య దర్శనం మీరు కూడా నాతో పాటు చక్కగా చేసుకోండి. ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శివపార్వతుల ఆశీస్సులు మీ పైన, మీ పిల్లల పైన, మీ ఫ్యామిలీ పైన ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ రోజు కూడాను. సో ఎప్పుడు మీరు బాగుండాలి, నేను బాగుండాలి. మీరు బాగుంటే నేను ఖచ్చితంగా బాగుంటాను. ఎందుకంటే మీలో నాకు సపోర్ట్ చేసి నన్ను మీలో ఒక మెంబర్గా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. పుషప్ పల్లకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యి తర్వాత 11:30కి ఎండ్ అవుతుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అన్నది. అండ్ నేనైతే దగ్గర నుండి శివయ్యని దర్శించుకున్నాను. ఇంకా పిల్లలది ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలు అయితే పర్ఫామ్ చేస్తున్నారు. నేను అక్కడక్కడ సాంగ్ అనేది రివీల్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్లో అయితే ఫుల్ సాంగ్స్ పెట్టానమాట, 1 minute వచ్చేటివి. సో అందులో కూడా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ చాలామంది చూశారు అండ్ పాపను కూడా చాలా మెచ్చుకున్నారనమాట, బాగా పర్ఫామ్ చేసిందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే శివుడి సాంగ్కి అయితే కోలాటం వేస్తున్నారు. సాంగ్ అయితే ఇక్కడ చూపిస్తా ఏమని చెప్పేసి. ఈ సాంగ్స్ అంతా కూడా ఫుల్గా పెట్టామంటే కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను షార్ట్ వీడియోస్లో అయితే 1 minute అట్లా అప్లోడ్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్ళేసి అందులో అయితే మీరు చూడండి. షార్ట్ వీడియోస్ ద్వారా అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా చేశారండి. ఇక్కడ ఉన్న గ్రూప్ మొత్తం కూడాను యూ కెన్ డాన్స్ టీమ్ అనమాట. పాప వెళ్తుంది కదా ఇన్స్టిట్యూట్కి, అక్కడ టీం మొత్తము అసలు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత శ్రద్ధతో చేస్తారంటే ఇలానే ఉండాలి పిల్లలైతే. అండ్ మీరు ఎప్పుడు కూడాను పాప వాళ్ళది ఈవెంట్స్ చూసుంటారు, దాంట్లో మూవీ సాంగ్స్కి ఇట్లా పర్ఫామ్ చేయడమే చూసుంటారు, కానీ ఎప్పుడు కూడా ఇలా డెవోషనల్గా చూసుండరు. సో ఈరోజైతే మీకు భాగ్యం కలిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు విన్న సాంగ్తోనే మేము వైరల్ అయ్యామండి. నేను నిజంగానే చెప్తున్నా, నేను సాంగ్స్ చేశాను, డ్యాన్సులు వేశాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడాను. కానీ నాకు ఆ రాముడు సాంగ్తోనే వైరల్ అయ్యాను, ఫేమ్ వచ్చింది కూడా నాకు అందులోనే. కాకపోతే నేను అప్పుడు ఒక మిస్టేక్ చేశానులేండి. ఆ మిస్టేక్ ఏంటని చెప్పేసి తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుంటా. ఆ రోజే కనుక నాకు వచ్చిన ఆఫర్స్ని నేను మిస్ చేసుకోకుండా ఉంటే ఈరోజు నా స్టేజ్ వేరే లెవెల్లో ఉండేది, నాది కానీ మా పాపది కానీ. కాకపోతే అప్పుడు వెనకడుగు వేయడం వల్ల ఈరోజు కొంచెం సక్సెస్ లేకుండా ఇలానే ఉండిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు కూడాను దేవుడు మనకు ఒకసారి ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఎక్కడికో రీచ్ వెళ్ళిపోతుందన్నమాట. కాకపోతే దేవుడు ఇచ్చినప్పుడు నేను వద్దనుకున్నా, అందుకేనేమో ఈరోజు వెనక్కి పడిపోయా. నాకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానండి. నిజంగా 2 years అయిపోయి వచ్చేస్తుంది మనం ఛానల్ పెట్టి. బట్ ఇప్పటికే నాకు సక్సెస్ రాలేదు. ఎప్పుడెప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నా. చూడాలి, ఆ శివయ్య దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను 100K రీచ్ అవ్వాలి, తొందరలో నాకు సక్సెస్ రావాలని అనుకుంటున్నాను. సో ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేము నైట్ ఒక 12కి అంతా ఇంటికైతే వచ్చేసాము. 11:30కి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి, ఇంకా అక్కడ నుంచి మా వారు వచ్చి తీసుకొని ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది అనమాట. సో 12కి వచ్చి పడుకున్నాం కదా, 12 గంటలకు నిద్రపోయాను. అంటే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కదా, ఒక 1 hour పడుతుందిలేండి మనకి. సో అట్లా మార్నింగ్ కరెక్ట్గా ఒక 7:30కో 8కో మెలకు వచ్చింది. అప్పుడు నిద్ర లేచానండి. అక్కడ పీక్ పడేసేసి పడుకొని నిద్రపోయామన్నమాట. ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టేసి దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అమ్మ వాళ్ళ ఇంటికి దేనికి వెళ్తాము అంటే, మా అన్నకైతే 3వ నెలలో బట్టలు పెడుతున్నామండి, దానికోసం అని చెప్పేసి వెళ్ళాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ముట్టి కింద చక్రాలు పెట్టుకున్నట్టు ఈ 3 నెలల నుంచి కూడా విపరీతంగా తిరుగుతూనే ఉన్న ప్రతిదీ రెస్పాన్సిబిలిటీస్ నా పైన ఉండిపోవడం వల్ల అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడము, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము, ఇంకా నా పనులు ఇలానే సరిపోతుందనమాట. ఇక్కడ చూడండి ఎంత బ్యాగ్స్ ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేసి పెట్టేసి ఇంకా మేమైతే రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే వెళ్తాము. అండ్ రేపు సండే అంటే సండే రోజు అయితే అంటే మా అన్నకి బట్టలు పెట్టేదన్నమాట, 22 డేటు. సో అది గుర్తుంది నాకు.
దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియోస్ ఎప్పటివని చెప్పేసి. సో 22న అంటే 22nd అయితే మేము బట్టలు పెడుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే షేర్ చేస్తాను అమ్మ వాళ్ళ ఊర్లో కూడాను. వీటి తర్వాత ఇంకా మీరు అందరూ ఊహించను కూడా జరిగాయి. అవి ఏంటని చెప్పేసి అయితే మీరు చూడాలంటే తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే అనమాట రాబోయే వీడియోస్ కోసం. ఓకేనా? సో ఇదండి ఈ రోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. అలాగే పాప పర్ఫామ్ చేసింది కదా, పాప అలాగే పాపతో పాటు వాళ్ళ టీము ఎలా చేశారని చెప్పేసి కూడా కామెంట్స్లో షేర్ చేయండి. మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాము భగవంతుడి ముందు, అది కూడా నాకు ఎంతో ఇష్టమైన శివుడి ముందు పాప పర్ఫామ్ చేయడము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.